సెంచురియన్ వేదికగా టీమిండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఓపెనర్ సంజు శాంసన్ డకౌట్ అయ్యి నిరాశపరిచినప్పటికీ వన్ డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ అభిషేక్ శర్మతో కలిసి అద్భుత భాగస్వామ్యం నిర్మించి అదరగొట్టాడు. ఇదే క్రమంలో అభిషేక్ శర్మ అర్ధ సెంచరీతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా తిలక్ వర్మ సెంచరీ సాధించి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరి సూపర్ ఇన్నింగ్స్ కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. మొత్తంగా 56 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ 8 ఫోర్లు 7 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక మ్యాచ్ అనంతరం తన అద్భుత ఇన్నింగ్స్పై తిలక్ వర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇలాంటి ఒక ఇన్నింగ్స్ ఆడడం కోసం ఎప్పటి నుండో నేను వెయిట్ చేస్తున్నాను. ఇంజరీ తర్వాత జట్టులో వచ్చి సెంచరీ చేయడం నాకు నమ్మశక్యం కాని విషయం. ఈ పిచ్పై ఆడడం ఆరంభంలో కొంచెం సవాలుగా అనిపించింది. అయితే నేను నా ఆట తీరుపై నమ్మకం ఉంచి ఎదురుదాడి చేయడం మొదలుపెట్టాను. అది మంచి ఫలితాన్నిచ్చింది. ఈ మ్యాచ్ నాకు అలానే అభిషేక్ శర్మకి ఎంతో కీలకమైనది. ఇద్దరము ఒత్తిడిలో ఉన్నాము. అయితే ఆ ఒత్తిడిని అధిగమించి మేమిద్దరం మంచి ఇన్నింగ్స్ ఆడడం చాలా సంతోషంగా ఉంది. అదే సమయంలో మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. జట్టు మాపై ఉంచిన నమ్మకానికి మేము న్యాయం చేసినందుకు సంతోషంగా ఉందని తిలక్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.